కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పేరుతో నానా హంగామా చేస్తున్న రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని సమాధానమిచ్చింది. పనిగట్టుకుని హస్తం పార్టీ చేయిస్తున్న విష ప్రచారానికి చెక్ పెట్టింది. వాస్తవాలను కళ్లకు కట్టేలా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పాయింట్ టు పాయింట్ పూసగుచ్చినట్లు వివరించారు. సామాన్యుడికి కూడా విషయం అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పారు. దాదాపు గంటన్నర పాటు సాగిన హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను రాష్ట్ర ప్రజలే కాదు, దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ ప్రజలు టీవీలు ఆన్ చేసుకుని హరీష్ రావు చెప్పిన విషయాలన్నీ విన్నారు. అన్నింటినీ అర్థం చేసుకున్నారు. నిజాలేంటో తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేయడానికి రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను జనం పసిగట్టారు. తమ అనుకూల మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని జనం గ్రహించారు. ఒక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజల్లో అపోహలన్నీ క్లియర్ చేసింది. కాంగ్రెస్ క్రియేట్ చేసిన యక్ష ప్రశ్నలను పటాపంచలు చేసింది హరీష్ రావు ప్రెజెంటేషన్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను లండన్లో ఎన్ఆర్ఐలు వీక్షించారు. బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో కార్యవర్గ సభ్యులంతా టీవీ ముందు కూర్చుని హరీష్ రావు చెప్పిందంతా విన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జనం అన్నీ గమనిస్తున్నారని, కేసీఆర్ మీద బురద చల్లాలని చూస్తే గుణపాఠం తప్పదని లండన్ ఎన్ఆర్ఐలు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి స్థానిక ఎన్ఆర్ఐలకు పూర్తి అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.